గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు టీఎస్ సెట్ ఎగ్జామినేషన్లో వచ్చిన రీసెర్చ్ యాప్టిట్యూడ్ సంబంధించిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. మీకు ఈ సెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని నేను 10 క్వశ్చన్గా ఒక సెట్ తయారు చేసి వీడియోస్ చేస్తున్నాను. ప్రతి టాపిక్ మీద 10 క్వశ్చన్స్తో వీడియో చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్ మీద ఫోకస్ చేయడం వల్ల మీకు టాపిక్ మీద ఒక ఐడియా అనేది వస్తుంది. ఆ టాపిక్ ఎలా ప్రిపేర్ కావాలి, దీని మీద ఎలా క్వశ్చన్స్ వస్తాయి, ఆన్సర్ని ఎలా పికప్ చేసుకోవాలి, వీటన్నిటి మీద ఒక ఐడియా అనేది వస్తుంది. సో నా వంతు కృషిగా ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను. మరి మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ రిఫర్స్ టు ద డిగ్రీ టు విచ్ రీసెర్చ్ ఫైండింగ్స్ కెన్ బి అప్లైడ్ టు లార్జర్ పాపులేషన్. దిగు అంశము అధిక జనాభాకు పరిశోధన వెళ్ళండి ఎంతవరకు అనువర్తింపవచ్చునో తెలుపును. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 4 ఆప్షన్స్ ఏంటో చూద్దాం. వ్యాలిడిటీ. వ్యాలిడిటీ అంటే ఏంటి? వ్యాలిడిటీ అంటే ఏంటంటే రీసెర్చర్ ఏ పర్పస్తో అయితే రీసెర్చ్ చేస్తున్నాడో, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాడో ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేటటువంటి క్వశ్చన్స్ మాత్రమే ప్రజల నుండి తీసుకోవాలి. ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసే విధంగానే తన ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలన్నమాట. దాన్ని వ్యాలిడిటీ అని అంటాం. అంటే పర్పస్కి అనుగుణంగానే తన ఇన్ఫర్మేషన్ ఉండాలి, తన క్వశ్చనింగ్ అనేది ఉండాలి. దాన్ని వ్యాలిడిటీ అని అంటాం. ఓకేనా? రిలయబిలిటీ. రిలయబిలిటీ అంటే ఏంటంటే నిలకడ. రిలయబిలిటీ అంటే నిలకడ. అంటే ఒక విషయం మీద ఎంతమంది రీసెర్చ్ చేసినా, ఎప్పుడు రీసెర్చ్ చేసినా దాని ఫలితాలు అనేవి ఒకే విధంగా ఉండడం, నిలకడగా ఉండడం అనే దాన్ని మనం విశ్వసనీయత లేదా రిలయబిలిటీ అని అంటాం. జనరలైజబిలిటీ. జనరలైజబిలిటీ అంటే సాధారణీకరణ. అంటే రీసెర్చర్ తన ఫైండింగ్స్ని, తన సొల్యూషన్స్ని, తను ఏదైతే రీసెర్చ్ చేశాడో దాని యొక్క ఫలితాలని లార్జ్ పాపులేషన్ మీద అప్లై చేస్తారు. లార్జ్ పాపులేషన్ అంటే ఎక్కువ మంది మీద అప్లై చేస్తే, అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మీద తన సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశాడు. ఆ సొల్యూషన్ అనే దాన్ని ఎన్ని క్వశ్చన్స్కైనా అప్లై చేసుకోవచ్చు అనే దాన్ని మనం జనరలైజబిలిటీ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన పారాసిటమాల్ అనేటటువంటి టాబ్లెట్ ఉంది. యాక్చువల్గా దాన్ని ఏంటంటే ఫీవర్కి యూజ్ చేస్తాం. ఫీవర్ కోసం సైంటిస్టులు దాన్ని ఫైండ్ అవుట్ చేశారు. కానీ జనరల్గా లార్జ్ పాపులేషన్ మీద, అంటే జనరల్గా ఎక్కువ మంది ఆ హెడేక్ వచ్చినా, లేకపోతే స్టమక్ పెయిన్ వచ్చినా, లేకపోతే అలసటగా ఉన్నా ఈ పారాసిటమాల్ని యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం జనరలైజబిలిటీ అంటాం. జనరల్గా మనకి హెల్త్కి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా పారాసిటమాల్ని యూజ్ చేస్తాం. అంటే లార్జ్ అంటే ఎక్కువ సమస్యలకి ఇది యూజ్ అవుతుంది అనే దాన్ని ఇక్కడ మనకి తెలియజేయడం జరుగుతుంది. సో మన ఆన్సర్ అంటే లార్జ్ పాపులేషన్ మీద మన ఫైండింగ్స్ని అప్లై చేసే విధానాన్ని జనరలైజబిలిటీ అని అంటాం. క్రెడిబిలిటీ అనేది కాదు. ఓకే, మన ఆన్సర్ వచ్చేసి జనరలైజబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Which is the software application which enables a web to display and interact with the text, images, videos, music and other information types by accessing a web page? మనం ఒక వీడియోస్ని కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ, ఇమేజెస్ని కానీ, లేకపోతే మ్యూజిక్ని కానీ, ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ని మనం అంటే ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి ఒక వెబ్ పేజ్కి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి, మనం ఎక్కడి నుండి యాక్సెస్ తీసుకోవాలి అంటే ఇది యాక్చువల్గా ఐసీటీ క్వశ్చన్ అనమాట. ఐసీటీ క్వశ్చన్ మరి రీసెర్చ్లో ఎందుకు ఇచ్చారు అంటే ఐసీటీ అనేది రీసెర్చ్లో ఒక టాపిక్గా ఉంది. ఓకే, అంటే రీసెర్చ్లో ఐసీటీ యొక్క పాత్ర ఏంటి? ఐసీటీ ద్వారా ఇప్పుడు రీసెర్చర్స్ తన రీసెర్చ్ ప్రాసెస్ని ఎంత ఈజీగా చేస్తూ ఉన్నారు, అంటే టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళ రీసెర్చ్ ప్రాసెస్ని ఎంత స్పీడ్గా మూవ్ చేస్తున్నారు అనేటటువంటి టాపిక్స్ మనకు ఉన్నాయి. కాబట్టి దీని మీద క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలి అంటే
ఆ వెబ్ పేజ్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మనకి వెబ్ బ్రౌజర్ అనేది కావాలి. వెబ్ బ్రౌజర్ ద్వారా మనం ఇంటర్నెట్ యాక్సెస్ పొందుతాము. ఇంటర్నెట్ యాక్సెస్ పొందిన తర్వాత సెర్చ్ ఇంజిన్ ద్వారా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటాం, ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకుంటాం అనమాట. దాన్ని సెర్చ్ ఇంజిన్ అని అంటాం. సో వెబ్ బ్రౌజర్ ద్వారా మనం ఇంటర్నెట్ యాక్సెస్ పొందుతాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద రీజన్స్ విచ్ ఇస్ ద టర్మ్ యూస్డ్ టు చెక్ వెదర్ ద రీసెర్చ్ రిజల్ట్స్ ఆర్ కాన్స్టెంట్ ఆర్ నాట్. పరిశోధన సందర్భంలో పరిశోధన ఫలితాలు నిలకడగా ఉన్నాయా లేదా అని సరిచూసుటకు వాడే అంశం. ఇందాక నేను చెప్పుకున్నాం కదా, నిలకడ అంటే ఏంటి? నిలకడ అంటే రిలయబిలిటీ. అంటే ఒక రీసెర్చ్ని ఎంతమంది చేసినా, ఎక్కడ చేసినా, ఎప్పుడు చేసినా దానికి ఫలితాలు అనేవి నిలకడగా ఉండడం, కాన్స్టెంట్గా ఉండడం అనే దాన్ని మనం రిలయబిలిటీ అంటాం. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following includes detailed description of methods used for data collection, sampling procedures, use of tools for data collection and analysis of data. అంటే ఈ క్రింది ఇచ్చినటువంటి ఏ అంశంలో ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇవన్నీ అంటే ఏంటి? మనకి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే రీసెర్చ్లో కొన్ని స్టెప్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని పికప్ చేస్తాము, తర్వాత మనం ఈ రీసెర్చ్ మీద డిజైన్ చేస్తాం. అంటే రీసెర్చ్ ఎలా చేయాలి, ప్లానింగ్ అనమాట. ఈ రీసెర్చ్ డిజైన్లో రీసెర్చ్ ఏం చేస్తాడంటే ఈ రీసెర్చ్ కోసం ఏ మెథడ్ని యూజ్ చేయాలి, ఏ శాంప్లింగ్ ప్రొసీజర్ని యూజ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి కలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి క్వశ్చన్స్ని పుటప్ చేయాలి, అంతా కూడా తను రీసెర్చ్ డిజైన్లో పొందుపరచుకోవడం జరుగుతుంది. సో ఈ అన్ని అంశాలు ఉన్నటువంటి ఒకటి ఏంటంటే అది రీసెర్చ్ డిజైన్, పరిశోధన రూపం. ఓకేనా? మరి రికమెండేషన్స్, సజెషన్స్ కాదు, స్కోప్ ఫర్ ఫర్దర్ రీసెర్చ్ కూడా కాదు, బిబ్లియోగ్రఫీ కూడా కాదనమాట. రీసెర్చ్ డిజైన్లోనే తనకి కావాల్సినటువంటి ప్రొసీజర్స్ అన్నిటి కూడా ముందుగానే ఫార్ములేట్ చేసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద పర్పస్ ఆఫ్ విచ్ స్కేల్ ఈస్ యూజువల్లీ టు ర్యాంక్ ద సబ్ గ్రూప్స్ ఇన్ ఏ సర్టెన్ సీక్వెన్స్ ఆర్ ఆర్డర్. ఈ స్కేల్ యొక్క ఉద్దేశం సాధారణంగా ఉపసమూహాలు ఒక వరుస లేదా క్రమంలో పోటీ చేయడం. ఇక్కడ ఆర్డర్ అంటున్నాడు. ఆర్డర్ అంటే ఆర్డర్లో పెట్టడం. అంటే రీసెర్చర్ తను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఒక ఆర్డర్లో పెట్టడం. ముఖ్యంగా రీసెర్చర్ తను రీసెర్చ్ అంటే గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని, తను రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ని కొన్ని స్కేల్స్ ద్వారా మెజర్ చేస్తాడనమాట. తను 4 టైప్స్ ఆఫ్ స్కేల్స్ని యూజ్ చేస్తాడు. ఈ స్కేల్స్ ద్వారా రీసెర్చ్ యొక్క ప్రాసెస్ని ముందుకే తీసుకెళ్తాడు. ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఈ స్కేల్స్ గురించి తెలుసుకుందాం. ఆన్సర్ ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది. నామినల్ స్కేల్. నామినల్ స్కేల్ ఏంటంటే ఈ 4 స్కేల్స్లో లీస్ట్ స్కేలు నామినల్ స్కేల్. ఇంకోటి ఏంటంటే నామినల్ స్కేల్ అంటే రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ని గ్రూప్స్గా డివైడ్ చేయడం మాత్రమే ఉంటుంది. గ్రూప్గా డివైడ్ చేసి దానికి ఒక నేమింగ్ అనేది ఇస్తాడు. అందుకని దీన్ని నామినల్ స్కేల్ అంటారు. ఇక్కడ గ్రూప్స్గా డివైడ్ చేస్తాడు. ఒక్కొక్క గ్రూప్కి ఏమి ఇస్తాడు, ఒక పేరు పెడతాడు అనమాట. ఏ అని, బి అని, సి అని, డి అని, లేదా కలర్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, అంటే సెక్షన్స్గా కానీ, గ్రూప్స్గా కానీ, సెక్టార్స్గా కానీ డివైడ్ చేసి దానికి ఒక పేరు మాత్రమే ఇస్తాడు. అంతేగాని వాటిని ఆర్డర్లో పెట్టడు, వరుస క్రమంలో పెట్టడు అనమాట. దాన్ని మనం నామినల్ స్కేల్ అని అంటాం. నెక్స్ట్ ఆర్డినల్ స్కేల్. ఆర్డినల్ స్కేల్లో నేమ్స్ డివైడ్ చేస్తాడు, నేమ్స్ కూడా ఇస్తాడు. ఇంకొకటి ఏంటంటే దీన్ని ఆర్డర్లో పెడతాడు. అంటే ఆ రీసెర్చ్కు ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ని బట్టి వాటిని ఒక వరుస క్రమంలో పెడతాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రీసెర్చర్ ప్రజల యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాలనే దాని మీద రీసెర్చ్ చేశాడు. ఇక్కడ తను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా హైయర్ క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ లోయర్ క్లాస్ పీపుల్ వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళని 3 కేటగిరీస్గా డివైడ్ చేశాడు. వాళ్ళని వరుస క్రమంలో పెడతాడు, పై నుండి కిందికి కానీ, కింది నుండి పైకి కానీ. ఓకేనా? సో హైయర్ పీపుల్ అంటే ఎవరు?
ఎక్కువగా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నవాళ్ళు, మిడిల్ అంటే మధ్య స్థాయిలో ఉన్నారు, లో అంటే కొంచెం పేదవాళ్ళని అర్థం. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి లక్షణాలను బట్టి వాళ్ళని ఒక వరుస క్రమంలో పెడితే దాన్ని ఆర్డినల్ స్కేల్ అని అంటాం. ఇక ఇంటర్వెల్ స్కేల్ అంటే ఏంటంటే ఇక్కడ నేమింగ్ ఇవ్వడంతో పాటు వరుస క్రమంలో పెట్టడంతో పాటు రెండు అంశాల మధ్య డిఫరెన్స్ని కూడా తెలియజేస్తాడు. అంటే ఇక్కడ హయ్యర్ పీపుల్కి మిడిల్ క్లాస్ పీపుల్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళు ఖర్చు చేసే విధానం, వాళ్ళు సంపాదించే విధానం, ఇలా డిఫరెన్స్ అనేది కూడా చెప్తాడనమాట. ఓకేనా, దాన్ని మనం ఇంటర్వెల్ స్కేల్ అని అంటాం. కానీ ఇంటర్వెల్ స్కేల్లో ఒక డ్రాబ్యాక్ అనేది ఉందన్నమాట. ఇక్కడ 0 పాయింట్ అనేది ఉండదు. 0 పాయింట్, ఎగ్జాక్ట్ 0 పాయింట్ అనేది ఉండదు. కానీ రీసెర్చర్ 0 పాయింట్ ఉంది అని ఊహించుకుంటాడు, దాన్నే ఆర్బిటరీ అని అంటాం. ఓకేనా, సో ఇది కూడా మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంటర్వెల్ స్కేల్లో అన్ని లక్షణాలు ఉంటాయి కానీ ఒక 0 పాయింట్ అనేది ఉండదు. ఇక 4వది వచ్చేసి రేషియో స్కేల్. ఇది హైయెస్ట్ స్కేల్ అంటాం. దీన్ని హైయెస్ట్ స్కేల్ అని ఎందుకు అంటాము అంటే ఈ మూడిట్లో ఉన్నటువంటి లక్షణాలతో పాటు 0 పాయింట్ కూడా ఉంటుంది, ఎగ్జాక్ట్ 0 పాయింట్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఇద్దరి మధ్య డిఫరెన్స్ చెప్తూ ఆ డిఫరెన్స్ అనేది ఎంత శాతంలో ఉంది, ఎగ్జాక్ట్గా ఎంత పర్సెంటేజ్లో వాళ్ళిద్దరి యొక్క ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా చెప్తాడనమాట. దాన్ని మనం రేషియో స్కేల్ అని అంటాం. సో ఇక్కడ రేషియో స్కేల్ అనేది చాలా ఉన్నతమైనటువంటి స్కేల్గా మనం చెప్తాం. కానీ ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి, జస్ట్ ఆర్డర్లో పెట్టేటటువంటి స్కేల్ ఏది అంటే ఆర్డినరీ స్కేల్. ఇప్పటికీ మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ టైప్ ఆఫ్ రీసెర్చ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మూవింగ్ ఫ్రమ్ పర్టికులర్ టు జనరల్. ఇక్కడ మనకి డెడక్టివ్, ఇండక్టివ్ ఈ రెండు లాజిక్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఇండక్టివ్ అంటే ఏంటంటే న్యూ ఇన్వెన్షన్ అండ్ దీనికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే పర్టికులర్ టు జనరల్. ఇండక్టివ్ లాజిక్ ఎప్పుడు కూడా పర్టికులర్ నుండి జనరల్కి వెళ్తుంది, స్పెసిఫిక్ నుండి జనరల్కి వెళ్తుంది. అంటే ఇక్కడ రీసెర్చర్ ఏం చేస్తాడంటే పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక అంశం మీద రీసెర్చ్ చేస్తాడు, దాని యొక్క ఫైండింగ్స్ని, దాని యొక్క రిజల్ట్స్ని జనరల్ పాపులేషన్ మీద అప్లై చేస్తాడు. అందుకని దీన్ని పర్టికులర్ టు జనరల్ అని అంటాం. ఇక్కడ న్యూటన్ లా తీసుకున్నట్లయితే న్యూటన్ ఏం చేశాడు, పర్టికులర్గా ఒక యాపిల్ మీద రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసినప్పుడు తను ఒక రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేశాడు. అదేంటంటే గ్రావిటేషనల్ పవర్ వలన ఈ యాపిల్ అనేది భూమిని చేరుకుంటుంది. ఈ గ్రావిటేషనల్ పవర్ అనేటటువంటి సూత్రాన్ని తను జనరల్గా అన్ని వస్తువుల మీద అప్లై చేశాడు. అన్ని వస్తువులు అంటే ఏవైతే వస్తువులు పైకి విసిరేస్తామో అవన్నీ కూడా భూమిని చేరుతాయి అనమాట. ఒక యాపిలే కాదు, ఏ వస్తువైనా జనరల్గా ఏ వస్తువైనా కిందికే చేరుతుంది, భూమినే చేరుతుంది అనేటటువంటి ఒక జనరల్ ఆస్పెక్ట్లోకి జనరల్ పాపులేషన్ మీద తను ఆ యొక్క థియరీని అప్లై చేయడం జరిగింది. సో ఇండక్టివ్ అనేది స్పెసిఫిక్ నుండి జనరల్కి మూవ్ అవుతుంది. సో మన ఆన్సర్ కూడా ఇండక్టివ్. ఓకే, మరి డెడక్టివ్ గురించి కూడా మనం తెలుసుకుందాం. డెడక్టివ్ అనేది దీనికి ఆపోజిట్గా ఉంటుంది. అదేంటంటే జనరల్ టు పర్టికులర్ లేదా స్పెసిఫిక్. డిడక్టివ్లో రీసెర్చర్ ఏం చేస్తాడు అంటే జనరల్గా తనకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పిక్ చేస్తాడు, ఎక్కడ దొరికితే అక్కడ ఇన్ఫర్మేషన్ పిక్ చేస్తాడు. కానీ తర్వాత ఏం చేస్తాడు, ఆ జనరల్ యొక్క ఇన్ఫర్మేషన్ నుండి తనకు కావాల్సినటువంటి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకుంటాడు. అంతా తీసుకోడు, స్పెసిఫిక్గా తన రీసెర్చ్కి ఏదైతే అవసరం అవుతుందో, ఎంతైతే అవసరం అవుతుందో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ని తను పిక్ చేస్తాడు. దాన్ని మనం డైరెక్టివ్ అని అంటాం. ఓకేనా, సో ఇది జనరల్ టు పర్టికులర్. అర్థమైంది కదా ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. This research feature allows the results of the research to be verified by repeating the study. ఇదిగో పరిశోధన లక్షణం
పరిశోధన ఫలితాలని పునర్ అధ్యయనం ద్వారా సరిచూసుటకు ఉపయోగపడును. యాక్చువల్గా ఈ పునర్ అధ్యయనం అనేది ఎక్కడ మనకు కనబడుతుంది అంటే ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్లో కనబడుతుంది. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ఏంటి అంటే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్. ఎందుకంటే రీసెర్చర్ ఒక అంశాన్ని ఎక్స్పెరిమెంటల్గా చేసి ఫలితాలని సరిచూస్తాడు. అప్పుడు ఆ ప్రాసెస్లో తను ఏం చేస్తాడంటే ఏమైనా డిఫాల్ట్స్ ఉన్నా మిస్టేక్స్ ఉన్నా మళ్ళీ తన ఎక్స్పెరిమెంట్ని తను ఫైండ్ అవుట్ చేసినటువంటి అంశాలని పునరధ్యయనం చేస్తాడు. పునరధ్యయనం చేయడం ద్వారా తన మిస్టేక్స్ని సరిచూసుకొని ఆ సరైనటువంటి కరెక్ట్ అయినటువంటి ఆ యొక్క రీసెర్చ్ ఫలితాలని వెల్లడి చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఎక్స్పెరిమెంటల్లో మాత్రమే అవకాశం అనేది ఉందన్నమాట. దీన్నే రిప్లికేబుల్ అని అంటాం. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్స్పెరిమెంటల్లో ఇంకొక అంశం కూడా మనం గమనించాలి. వేరియబుల్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ వేరియబుల్స్ని మ్యానిపులేట్ చేసేటటువంటి అవకాశం ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్లోనే ఉంది. దాన్నే మనం రిప్లికేబుల్లో ఇది మనం గమనించాలి. ఎందుకంటే వేరియబుల్స్ని తనకు అనుగుణంగా తన రీసెర్చ్కి అనుగుణంగా తను మ్యానిపులేట్ చేస్తాడు, అంటే మార్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్లో మాత్రమే సాధ్యమయ్యేటటువంటి అంశం. అందుకని ఇక్కడ రిప్లికేబుల్ చేసుకునేటటువంటి ప్రాసెస్లో వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేయడం కానీ లేకపోతే వాటిని మోడిఫై చేయడం కానీ రీసెర్చర్ చేస్తాడు. ఇది మనకి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ సంబంధించినటువంటి అంశం. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అనేది మన రీసెర్చ్ ప్రాసెస్లో చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ అనమాట. దీని మీద చాలా చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇది చాలా కొంచెం ఇన్డెప్త్గా ఉంటుంది, పెద్ద టాపిక్ అనే చెప్పాలి. దీంట్లో సబ్ టాపిక్స్ చాలా చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద నేను వీడియో చేశాను. మన యాప్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి. మీరు వీటిని చూడండి. వీటి మీద మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే సింపుల్గా ఒక 5 minutes 10 minutesలో చెప్పేటటువంటి టాపిక్ కాదు. ఏదో మీకు ఓవరాల్గా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కానీ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ దిస్ అనమాట. ఓకేనా? సో మన ఆన్సర్ వచ్చేసి రిప్లికేబుల్ ద్వారా రీసెర్చర్ తన యొక్క రీసెర్చ్ ఫైండింగ్స్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసుకొని వేరియబుల్స్ని చేంజ్ చేయడమో మోడిఫై చేయడమో చేస్తాడు. దట్స్ ఆల్. ఓకే. సారీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఫేస్ ఇన్ రీసెర్చ్ ఈస్ మీన్ ఫర్ క్లీన్సింగ్ డాటా అండ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ డాటా. పరిశోధన ఈ దశ దత్తాంశం శుభ్రపరచడానికి గుణ మెరుగుదలకు ఉపయోగపడను. అంటే ఇక్కడ రీసెర్చ్లో మనకి చాలా స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఏ స్టెప్ ద్వారా మన రీసెర్చ్ని ఇంకొంచెం మెరుగ్గా ఇంకొంచెం చక్కగా మనం సబ్మిట్ చేయగలం. ఎందుకంటే ఏదైతే రీసెర్చర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడో దాన్ని రా మెటీరియల్ అని అంటాం. రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ని యాస్టీస్గా రీసెర్చర్ సబ్మిట్ చేయడు, దానికి మెరుగులు దిద్దుతాడు. తనకు కావాల్సినటువంటి అంశాలన్నిటిని కూడా జోడిస్తాడు. అవసరం లేనటువంటి అంశాలని రిమూవ్ చేస్తాడు. ఇదంతా కూడా దేని ద్వారా సాధ్యమవుతుందంటే ఎడిటింగ్ ద్వారా సాధ్యమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు కూడా అంతే. నేను ఒక వీడియో చేస్తున్నాను. ఈ చేసినటువంటి వీడియోని యాస్టీస్గా మీ ముందుకు తీసుకురాను, దీన్ని ఎడిటింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏదన్నా కొంచెం లోపాలు కానీ ఉంటే వాటిని రిమూవ్ చేస్తాం. ఇంకేమన్నా దానికి తగిలించాలంటే యాడ్ చేయాలంటే యాడ్ చేస్తాం. అప్పుడు మీ ముందుకి వస్తుంది. అంటే వీడియో చేయడం అనేది ఒక రా, దీన్ని మెరుగులు దిద్దడం అనేది ఎడిటింగ్ అన్నమాట. ఓకేనా? సో దాన్ని ఎడిటింగ్లో ఇవన్నీ కూడా చేస్తారు. సో మన ఆన్సర్ ఎడిటింగ్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following scale is used to assign events or objects into discrete categories? ఈ స్కేల్లో ఉద్దేశం దీన్ని వర్గీకరించడం. ఈ స్కేల్ యొక్క వర్గీకరణ అంటే ఉద్దేశం ఏంటంటే ఓన్లీ క్లాసిఫికేషన్. దీని గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా.
కేవలం క్లాసిఫికేషన్ మాత్రమే ఉండేటట్టు స్కేల్ ఏంటి అంటే నామినల్ స్కేలు, అంటే డివైడ్ మాత్రమే చేస్తాం. ఇక్కడ ఆర్డర్ ఇవ్వము, డిఫరెన్స్ చెప్పము, రేషియో కూడా ఇవ్వము, కేవలం దానికి నేమింగ్ ఇస్తాము, వాటిని క్లాసిఫై చేస్తాం. సో ఇట్ ఈస్ ద ఆన్సర్, వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, which type of research it is more about moving from general population to particular? వెరీ సింపుల్, మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాము. జనరల్ పాపులేషన్ నుండి పర్టికులర్గా వెళ్ళేటటువంటి ఒక లాజిక్ ఏంటంటే డెడక్ట్. ఓకే, ఇండక్టివ్ అనేది పర్టికులర్ టు జనరల్ వెళ్తుంది. ప్యూర్ అంటే అప్లైడ్ అంటే ఏంటో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ప్యూర్ రీసెర్చ్, దీన్ని మనం బేసిక్ రీసెర్చ్ అని కూడా అంటాం, ఫండమెంటల్ రీసెర్చ్ అని కూడా అంటాం, ఫండమెంటల్ రీసెర్చ్ అని కూడా అంటాం. దీన్ని బేసిక్ అని ఎందుకు అంటాం, ఫండమెంటల్ అని ఎందుకు అంటాం అంటే, ప్యూర్ రీసెర్చ్ అనేది ఫౌండేషనల్ రీసెర్చ్, అంటే ఫస్ట్ టైం ఆ వ్యక్తి మాత్రమే దాని మీద రీసెర్చ్ చేశాడు. ఇంతకుముందు ఆ కాన్సెప్ట్ అనేది ఎవరికీ తెలియదు, ఆ కాన్సెప్ట్ మీద ఎవ్వరు కూడా రీసెర్చ్ చెయ్యలేదు అనే దాన్ని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకని దీన్ని ప్యూర్ రీసెర్చ్ అని బేసిక్ రీసెర్చ్ అని అంటాం. అంటే చాలా మటుకు మన ఇన్వెన్షన్స్ అన్నీ కూడా ఫండమెంటల్ లేదా ప్యూర్ రీసెర్చ్ కిందకే వస్తాయి. మన ఫస్ట్ ఇన్వెంట్ చేసినటువంటి రైట్ బ్రదర్స్ ఇన్వెంట్ చేసినటువంటి ఏరోప్లేన్ కావచ్చు, చార్లెస్ బాబేజ్ ఇన్వెంట్ చేసినటువంటి అబాకస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫండమెంటల్ రీసెర్చ్ కిందకే వస్తాయి. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ని మొట్టమొదటిసారిగా వాళ్ళు మాత్రమే మనకు పరిచయం చేశారు, వాళ్ళు మాత్రమే ఆ కాన్సెప్ట్స్ మీద రీసెర్చ్ చేశారు. తర్వాత అవి డెవలప్ అవుతూ వాటిలో చాలా మోడిఫికేషన్స్ అనేవి, డెవలప్మెంట్స్ అనేవి వచ్చినాయి అనుకోండి. కాకపోతే అసలు ఆ ఐడియా ఇచ్చింది మాత్రం వాళ్ళు మాత్రమే. ఓకేనా, మరి ఇక్కడ అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏంటి? ఇక్కడ ఫండమెంటల్ రీసెర్చ్లో ఏదైతే కాన్సెప్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగిందో, ఏదైతే రీసెర్చ్ చేయడం జరిగిందో, ఇన్వెంట్ చేయడం జరిగిందో, ఆ ఇన్వెన్షన్ని, ఆ ఫలితాన్ని సొసైటీలోకి అప్లై చేస్తే దాన్ని అప్లైడ్ రీసెర్చ్ అని అంటాం. ఓకేనా, అప్లైడ్ రీసెర్చ్ ఎప్పుడు కూడా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి, అంటే రీసెర్చర్స్ ఫైండ్ అవుట్ చేసినటువంటి అంశాలని సొసైటీలోకి తీసుకొస్తాం. ఓకేనా, అంటే కరోనా వచ్చింది, కరోనా అటువంటి ఒక ప్రాబ్లం, ఒక సమస్య. అప్పుడు సైంటిస్టులు, డాక్టర్స్ అందరు కలిసి కరోనాకి మందుని కనిపెట్టారు. ఆ మందుని వాళ్ళు సొసైటీలోకి తీసుకొచ్చారు, సొసైటీలో అప్లై చేశారు. అప్పుడు అది అప్లైడ్ రీసెర్చ్ అవుతుంది. ఓకేనా, సో ఇవి మనకి ప్యూర్ అప్లైడ్ రీసెర్చ్. చాలా టైప్స్ ఆఫ్ రీసెర్చ్ ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా మన యాప్లో వీడియోస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో చూడండి, ఇవి రీసెర్చ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకే, వీటన్నిటి మీద మీకు ఒక అవగాహన అనేది వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెర్చ్ యాప్ట్యూడ్ అంటే టెర్మినాలజీ పరంగా చాలామంది స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు కొంచెం వాటి మీద ఫోకస్ చేస్తే, ఆ టర్మినాలజీ కానీ ఆ టెక్నికల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తే ఈ టాపిక్ చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే మనకున్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 1 by 1 ఒక టాపిక్ ఇంకో టాపిక్ లింక్ చేస్తూ మనం ప్రిపేర్ అయినట్లయితే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఏ టాపిక్ అయినా ఒక కాన్సన్ట్రేటివ్గా, ఒక ఫోకస్డ్గా మనం ప్రిపేర్ అవ్వాలి. దాన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఈ టాపిక్ మీద ప్రీవియస్గా ఏ క్వశ్చన్స్ వచ్చినాయి, క్వశ్చన్ ఎలా వచ్చింది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయితే ఈ టాపిక్ నుండి మీకు మంచి మార్కులు అనేవి వస్తాయి. ఈ టాపిక్ అనే కాదు, ఏ టాపిక్ అయినా సరే ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలంటే ప్రీవియస్ క్వశ్చన్ మీద అవగాహన ఉండాలి. వాటిని బట్టి మన టాపిక్ అనేది మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకేనా, మరి దీనికోసం మీరు ఏం చేయాలి, నా వీడియోస్ని కంటిన్యూస్గా వాచ్ చేయాలి. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ మీద నేను కంటిన్యూస్గా వీడియో చేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. మీకు టాపిక్స్ మీద ఐడియా వస్తుంది, క్వశ్చన్ ప్యాటర్న్ మీద ఐడియా వస్తుంది. మీ ప్రిపరేషన్ అనేది
చక్కగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, మీరు కంటిన్యూస్గా నా వీడియోని వాచ్ చేస్తూ ఉండండి. ఎవరైతే సెట్కి నెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా వీడియోస్ని షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? అన్నిటికీ మించి మన యాప్లో వీడియోస్ అనేవి చాలా తక్కువ ప్రైస్కే మేము అందుబాటులోకి తీసుకొచ్చాము. కేవలం 500 మాత్రమే. మీకు 6 టాపిక్స్ మీద వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి. తర్వాత మేము వితిన్ ద 15-20 డేస్లో మోక్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము. మోక్ టెస్ట్లు కూడా రాయండి. దీనివల్ల మీకు ఒక సెల్ఫ్ ఎవాల్యుయేషన్కి అవకాశం అనేది ఉంటుంది. మీరు చక్కగా మీరు ఎంత చదివారు, ఏం చదివారు, ఇంకా ఏం చదవాలి అనే దాని మీద అవగాహన వస్తుంది. మరి మోక్ టెస్ట్ రాయాలంటే మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి కదా. సో అవగాహన ఉండాలంటే యాప్ ద్వారా వీడియోస్ తీసుకొని మోక్ టెస్ట్లు కూడా రాయండి. ఓకేనా? మోక్ టెస్ట్లు కూడా ఎక్కువ ప్రైస్ ఏం పెట్టలేదు. ఓన్లీ 99 రూపీస్ మాత్రమే 1000 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఇది మంచి అవకాశం కదా, మరి యూజ్ చేసుకుంటారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ది ఛానల్.